హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదక్ లడ్డూను తయారు చేస్తున్నాను. ఇది ప్రసాదంగా పెడితే దేవుడు కూడా కరుణిస్తాడు. మంచిగా నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ముందుగా కడాయి పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలు వేడి చేసుకుందాం. పాలు చిక్కగైనాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు దగ్గరకైనాయి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. తర్వాత 1 కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి. కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా కాజు ఇట్లా బరకగా దంచుకొని వేసుకోవాలి. కొద్దిగా పాలల్లో ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు పాల పొడి కూడా కలుపుకోవాలి. సగం కప్పు చక్కెర పౌడర్ కూడా కలుపుకోవాలి. ఇది దగ్గరకైంది బాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని ఒక సగం భాగం సపరేట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కలుపుకోవాలి. కొద్దిగా కాజు ఇట్లా బరకగా చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా బాదం కూడా అట్లే చేసుకొని కలుపుకోవాలి. కొన్ని టూటీ ఫ్రూటీ కూడా కలుపుకోవాలి. కొద్దిగా పిస్తా కూడా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మోదక్ చేసే డై తెచ్చుకొని దీనికి నెయ్యి రుద్దుకొని ఇప్పుడు రెడీ చేసుకుందాం.